నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ప్రధానాంశాలు. రాజమహేంద్రవరం నుంచి పోలవరానికి బీజేపీ బస్సు యాత్ర. ప్రాజెక్టును సందర్శించనున్న నేతలు. ఈడీ కస్టడీకి రాజకేశ్ రెడ్డి, వాసుదేవరెడ్డి, సునీల్. మద్యం కేసులో నేటి నుంచి 3 రోజుల పాటు విచారణ. ముద్రగడ ఇంటి వద్ద అత్యుత్సాహం అంశంలో అంబటిపై కేసు. పోలీసులను పక్కకు నెట్టివేశారనే ఆరోపణలతో నమోదు. నిద్రిస్తున్న పని మనిషిని తార్తో ఢీకొట్టి చంపిన మహిళ. హర్యానాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. కేతన్ హత్య నిందితురాలు సియా కుటుంబంపై అధికారుల కొరడా. నాణ్యతా ప్రమాణాలు లేవని సుగంధ ద్రవ్యాల దుకాణం మూసివేత. కాకినాడ జిల్లా కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. బుధవారం ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో పోలీసు విధులకు అంబటి ఆటంకం కలిగించారు. గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తూ ఉండగా పోలీసులను పక్కకు తోసివేశారు. ఈ ఘటనపై కాకినాడ రూరల్ ఇంద్రపాలెం ఏఆర్ఎస్ఐ వెలుదూటి అప్పలరాజు, పలువురు కానిస్టేబుళ్లు కిర్లంపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా తమను తోసేశారని, విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని ఆధారంగా అంబటి రాంబాబు సహా మరికొందరిపై కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునికీకరణతో 75,000 ఎకరాలకు సాగునీటితో పాటు 50 గ్రామాల తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా కొత్త మల్లయ్యపాలెంలో జరుగుతున్న గుంటూరు ఛానల్ పొడిగింపు పనులను ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులతో కలిసి ఆయన పరిశీలించారు. రైతాంగానికి సాగునీరు, గ్రామాలకు సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను వేగవంతంగా ముందుకు తీసుకువెళ్తోందన్నారు. గుంటూరు ఛానల్ తొలి 47 కిలోమీటర్ల ఆధునికీకరణకు 370 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రగతిని దృష్టిలో ఉంచుకొని చేపడుతున్న ఈ ప్రాజెక్టులకు ప్రజలందరూ సహకరించాలని పెమ్మసాని చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. 14 గవర్నమెంట్ వచ్చిన వెంటనే దాదాపు 1,300 కోట్ల రూపాయలతోటి గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు వచ్చే విధంగా పట్టిసీమ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అవి ఆ రోజు అది తీసుకురావడం వల్ల 30-35 బస్తాలు పండేటువంటి వరి 40-45 బస్తాలు పైన పండేటువంటి పరిస్థితి. ఆ రోజు ప్రతిపక్షాలు ఆరోపించాయి, పోలవరం అయిపోతోంది, ఇది వేస్ట్ అవుతుందని. దగ్గరగా 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 32,000 కోట్ల రూపాయల రైతులకు ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి 10 సంవత్సరాల్లో. రెండోది, ఈ రోజున పోలవరం కూడా మీరు చూస్తా ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి గారు ప్రతి నెల రివ్యూస్ తీసుకుంటూ, అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారు దాన్ని కూడా వచ్చే సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో చేయాలనే ఉద్దేశంతో పరుగులు పెట్టిస్తా ఉన్నారు. అవి కూడా అయితే మన చుట్టుపక్కల అనేక 1,50,000 ఎకరాలకు పైగా ఈ పంటలకి మళ్ళీ రెండో పంట వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, రైతులకు ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి. గుంటూరు ఛానల్ తీసుకుంటే మనకి ఇందులో 2 కావాలి. ఎక్స్టెన్షన్ కావాలి, 47 కిలోమీటర్ తర్వాత ఎక్స్టెన్షన్, అదేవిధంగా మొత్తం ముందున్నటువంటి 47 కిలోమీటర్లకి మోడర్నైజేషన్. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఇస్తూ కూడా వీటిని కూడా సాగునీటి ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి తీసుకున్నాం. అంటే ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా కూడా. అందులో భాగంగా గుంటూరు ఛానల్ ల్యాండ్ అక్విజిషన్ కి మనకి 70 కోట్ల వరకు ఫేజ్ 1 తీసుకుంటే 28 కోట్లు రైతులకు ఇచ్చి, పాత రేట్లకే అప్పుడు వచ్చినటువంటి కాంట్రాక్టర్ గారిని మనం రిక్వెస్ట్ చేసి వర్కులు స్టార్ట్ చేశాం. అవి కూడా ప్రతి నెల ఒక 10 కోట్ల రూపాయలు ట్రెజరీ నుంచి వచ్చే విధంగా చేసి వచ్చే 5-6 నెలల్లో దీన్ని ఒక రూపం తీసుకొస్తాం. ఎక్స్టెన్షన్.
వైసీపీ సర్కార్ పోలవరం ప్రాజెక్టును తీవ్ర నిర్లక్ష్యం చేస్తే సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన ప్రధాని మోదీ సత్వరం పూర్తి చేసేందుకు సహకారం అందిస్తున్నారని అన్నారు. త్వరలో పోలవరం కుడి కాలువకు నీరు సైతం విడుదల చేసే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులు, పర్యాటక విభాగం, అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ నేతలు రాజమహేంద్రవరం నుంచి పోలవరం ప్రాజెక్టు సందర్శన చేపట్టారు. 1000 మందితో కూడిన కమల దళం కార్లతో పోలవరం ప్రాజెక్టు వద్దకు ర్యాలీగా వెళ్తున్నారు. ఈ ర్యాలీని ఎంపీ పురంధేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. పోలవరానికి సంబంధించిన అన్ని అంశాలని పరిశీలించడానికి, అనేక రకాల విషయాలు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం కలిసి వెళ్లాలని చెప్పి అనుకున్నాం. ఇవాళ దేశం యావత్తు కూడా పోలవరానికి సంబంధించిన పనులు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయాలు శ్రద్ధగా చూస్తున్నారు. అలాగే రాష్ట్రం కూడా త్వరలో పూర్తి స్థాయిలో సస్యశ్యామలం కాబోతూ 14 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవే దిశగా జరుగుతున్న ప్రాజెక్ట్ యొక్క పనులు, దానికి సంబంధించి అనేక రకాల విశేషాలు తెలుసుకోవడానికి ఈ యొక్క డెలిగేషన్ వెళ్ళటం జరుగుతుంది. ప్రాజెక్ట్ కింద, ప్రాజెక్ట్ పైన ఏవైతే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో కాపాడటం, అలాగే మన ప్రాంతానికి ఏదైతే కొంత ఇమోషనల్ బాండింగ్ ఉందో పులస చేప, ఆ చేప యొక్క సంరక్షణ కూడా ఈ విధంగా జరగగలం అనేది కూడా తప్పనిసరిగా పరిశీలించి, అలానే మిగతా ఏవైతే పనులున్నా అవి శరవేగంగా కొనసాగడానికి, ఏవైతే అసంపూర్తిగా ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేయడానికి మీ అందరూ కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తాం. 2019-24 మధ్య వచ్చిన ప్రభుత్వం రీటెండరింగ్ పేరుతో అవినీతికి పాల్పడి దాదాపు 2600 కోట్లు నష్టం చేసేలాగా చేయడమే కాకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహించిన కారణంగా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం కూడా మనం చూసాం. దానికి కూడా ఇవాళ కేంద్రం అదనంగా 1000 కోట్లు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం రావడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదే వేగంతో ఇవాళ పనులు చేస్తూ 89% పనులు పూర్తి చేయడం జరిగింది. 8 దశాబ్దాల కళ వచ్చే సంవత్సరం నెలవేరబోతోంది. రాయలసీమ ఇవాళ ఆ కరువు కాటకాల నుంచి, దుర్భిక్ష వాతావరణం నుంచి ఒక సస్యశ్యామల వాతావరణం, ఒక ప్రాంతంగా మారి ఇవాళ ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ ఆఫ్ వరల్డ్ అయిపోయిందో అదేవిధంగా హార్టికల్చర్ ఆఫ్ ది వరల్డ్ గా రాయలసీమ రూపాంతరం చెందుతున్న నేపథ్యాన్ని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, అదేవిధంగా అక్కడ ఏవైనా ఇవాళ వెళ్ళిన తర్వాత ఎక్కడన్నా లోటుపాట్లు ఉన్న విషయం కానీ మీ దృష్టికి వస్తే వాటిని మా ఎంపీలు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వీరి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరులో అక్రమ సంబంధం ఓ వ్యక్తి దారుణ హత్యకు కారణమైంది. పిచ్చిరెడ్డి అనే వ్యక్తిని ఇంజనీరింగ్ విద్యార్థి ఇనపరాడ్డుతో కొట్టి చంపేశాడు. తర్వాత తల్లితో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త కోవిడ్ సమయంలో చనిపోయాడు. ఇంజనీరింగ్ చదువుల కోసం ఆమె కుమారుడు కొంతకాలంగా చెన్నైలో ఉంటున్నాడు. ఈ క్రమంలో పిచ్చిరెడ్డితో మహిళ చనువుగా ఉంటోంది. ఇవాళ చెన్నై నుంచి ఇంటికొచ్చిన యువకుడు తల్లితో పిచ్చిరెడ్డి ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. కోపంతో పిచ్చిరెడ్డిపై దాడికి యత్నించాడు. వెంటనే పిచ్చిరెడ్డి అక్కడి నుంచి పరుగులు తీయగా వెంటపడి మరీ దాడికి పాల్పడ్డాడు. ఇనుపరాడ్డుతో బలంగా కొట్టడం వల్ల పిచ్చిరెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి. కొద్దిసేపటికి కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. బాపట్ల జిల్లా చీరాల మండలం విజయనగర్ కాలనీ వద్ద రైల్వే ట్రాక్పై 167A రోడ్డు పనులు ఒకవైపు పూర్తి కావడంతో వాహన రాకపోకలకు అధికారులు అనుమతినిచ్చారు. చిలకలూరిపేట, వాడరేవు మధ్య దాదాపు 47 కిలోమీటర్ల పొడవున 4 వరుసల రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 825 కోట్ల రూపాయలు కేటాయించింది. 2024 ఫిబ్రవరిలో పనులు ప్రారంభించగా ఈ ఏడాది ఫిబ్రవరికి పూర్తి కావాల్సి ఉంది. అయితే విజయనగర్ కాలనీ వద్ద రైల్వే ట్రాక్పై రోడ్డు పనులు ఆలస్యం కావడంతో ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం ఇక్కడ ఒకవైపు రోడ్డు పూర్తవగా మరోవైపు పూర్తి కావడానికి కనీసం 3 నెలలు పడుతుందని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. మొన్నటి వరకు రైల్వే ట్రాక్పై పనులు పూర్తి కాకపోవడంతో తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు వేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురయ్యారు. ఈ ఘటనలో పలువురు మృత్యువాత పడగా దీనిపై ఈటీవీ, ఈనాడు వరుస కథనాలు ప్రసారం చేసింది. అధికారులు ఒకవైపు వంతెన పనులు పూర్తి చేసి వాహన రాకపోకలకు అనుమతినివ్వడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ప్రమాదాలు తగ్గుతాయని అభిప్రాయపడుతున్నారు. నేరస్తులను వెనకేసుకురావడం వైసీపీ నైజమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. అజాగ్రత్తగా వాహనం నడిపి గొర్రెల కాపరి దానయ్య మృతికి కారణమైన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు శిక్షకు అర్హులన్నారు.
యాక్సిడెంట్ చేసి ఒక మనిషిని చంపేస్తే తప్పేముంది అని నిందితులను జగన్ సమర్థించడంపై ఎంపీ కలిశెట్టి మండిపడ్డారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్ యాక్సిడెంట్ చేసి ఒక గొర్రెల కాపరి కావలి దానయ్యని ఆయన చంపిస్తే చిన్నపిల్లోడు అని మాట్లాడడం అనేది జగన్మోహన్ రెడ్డికి అనైక్యతకి అవగాహన రాహిత్యానికి ఇది నిదర్శనం. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం తప్పు. అందుకు జగన్మోహన్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఈరోజు నేరాలు చేసి ఘోరాలు చేసే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మద్దతిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటున్నారు అనే విషయాన్ని స్పష్టంగా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం పంచాయతీల్లో తీసుకొస్తున్న సంస్కరణలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయి. పాలనలో పారదర్శకత, మెరుగైన పౌర సేవల కోసం చేస్తున్న చర్యలకు గుర్తింపు దక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా 23 గ్రామ పంచాయతీలు అత్యుత్తమ పాలన నిర్వహణకు ప్రతిష్టాత్మకమైన ISO సర్టిఫికేషన్ను కైవసం చేసుకున్నాయి. 23 పంచాయతీల స్ఫూర్తితో రాష్ట్రంలోని మిగిలిన గ్రామ పంచాయతీలను ఈ స్థాయి గుర్తింపు పొందేలా తీర్చిదిద్దుతామంటున్న పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి. జాతీయ స్థాయిలో స్వర్ణ పంచాయతీలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ ఇప్పుడు 23 పంచాయతీలకు సంబంధించి ISO సర్టిఫికేషన్ కూడా పొందడం జరిగింది. దాంతో పాటు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ గారు సార్ కంగ్రాచులేషన్స్ అండి. ప్రధానంగా సర్టిఫికేషన్ రావడం పట్ల ఏ పంచాయతీలు ఎలా అంటే సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే పంచాయతీలో స్టాండర్డ్స్ పెరగాలి. ఎందుకంటే జనాలు ఎక్కువ వచ్చేది పంచాయత్స్కి. మనం ఎప్పుడైతే పంచాయతీలో స్టాండర్డ్స్ పెంచుతామో ఆటోమేటిక్గా జనాలకి అడ్మినిస్ట్రేషన్ పట్ల ఉండే గౌరవం పెరుగుతుంది. సో అందులో భాగంగా మనం ఏమనుకున్నాం, ద బెస్ట్ స్టాండర్డ్స్ ఆర్ ISO స్టాండర్డ్స్. సో ఇప్పుడు వచ్చిన 23 అనేవి గుడ్ గవర్నెన్స్కి వచ్చినాం. అంటే కొత్త స్టేట్ ఫామ్ అయిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం పంచాయతీలకి ఎస్పెషల్లీ 23 పంచాయతీలకు ఒకేసారి గుడ్ గవర్నెన్స్ మీద ISO స్టాండర్డ్స్ వచ్చినాయి. ఈ ISO స్టాండర్డ్స్లో చాలా పారామీటర్స్ ఉంటాయి. అంటే మన స్టాఫ్ని ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నాము, గ్రీవెన్సెస్ని ఏ విధంగా అడ్రస్ చేస్తున్నాము, మీటింగ్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తున్నాము, రిజిస్టర్స్ ఏ విధంగా ఇచ్చేస్తున్నాము అనేది. సో వీటన్నిటిని వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ నీట్గా తప్పు లేదంటే సరిదిద్దుకుంటూ వచ్చిన తర్వాత వీళ్ళకి ఆ సర్టిఫికేషన్ అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు ఇదే మనం స్టేట్లో మిగతా పంచాయతీ కూడా రెప్లికేట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. చూస్తే ఇప్పటికే స్వర్ణ పంచాయతీ కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం మన ప్లాన్స్ ఏ విధంగా? స్వర్ణ పంచాయతీ లాస్ట్ ఇయర్ మనం అంతా రెవెన్యూ సైడ్ ఎక్కువ స్ట్రీమ్ లైన్ చేసాము. ఇప్పుడు ఈ ఇయర్ అంతా ఎక్స్పెండిచర్ సైడ్ ఎక్కువ స్ట్రీమ్ లైన్ చేసాము. అంటే ఇప్పుడు 600 కోట్ల ట్యాక్స్ నుంచి 1000 కోట్ల ట్యాక్స్ జనాలు కట్టారు అంటే అది సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, పంచాయతీ సెక్రటరీని అందరినీ నమ్మి జనాలు కట్టారు. కాబట్టి ఆ బాధ్యత అనేది ఇంకా గౌరవంగా తీసుకొని ఎక్స్పెండిచర్ కూడా చాలా స్ట్రీమ్ లైన్ చేసి ఆన్లైన్ చేసామన్నమాట. సో మున్సిపాలిటీలో లాగే ఇప్పుడు 5% కూడా మనం ఎవరైతే అడ్వాన్స్ ట్యాక్స్ కడతారో వాళ్ళకి ఇద్దామనేటువంటి ఆలోచన ఉంది. దీనికి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది సార్? ఇది ఎంతవరకు కూడా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంచాయతీలో ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఫిబ్రవరి మార్చిలో ట్యాక్సులు కడతారు, ఇంకెప్పుడు ట్యాక్సులు కట్టరు అనమాట. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఏప్రిల్ మేలో కూడా దాదాపు 150 కోట్లు ట్యాక్స్ కట్టేశారు. అంటే అడ్వాన్స్ ట్యాక్స్ అంటే మనం ఎవరైతే ముందు ట్యాక్స్ కడతారో వాళ్ళకి 5% రిబేట్ ఇవ్వడం వల్ల. సో వీఆర్ స్ట్రీమ్ లైన్ ద టాక్సేషన్ సిస్టమ్ ఆల్సో ఇన్ ద పంచాయత్. మనతో పాటు ISO సర్టిఫికేట్ సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా స్పందన తీసుకున్నారు. సార్ ప్రధానంగా చూస్తే ఎలాంటి కార్యక్రమాలు చేశారు? సర్టిఫికేషన్ రావడం ఎలా? గ్రామ పంచాయతీకి నిత్యావసరమైనవి మౌలిక సదుపాయాల్లో పారిశుధ్యము, డ్రింకింగ్ వాటర్, విద్యుత్ సప్లై, ఈ మూడింటి మీద ప్రధానంగా మేము దాని మీద ఫోకస్ చేస్తూ మరియు అక్కడికి వచ్చిన ప్రజలకి కనీస సదుపాయాలకి వాళ్ళు వచ్చిన వెంటనే రిసీవ్ చేసుకునే విధానమైన వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఇచ్చి వారి యొక్క ఏ పని మీద వచ్చారు ఏంటనేది వితిన్ వాళ్ళు వచ్చిన 24 అవర్స్లో వాళ్ళు అంటే ఎక్కువ చిన్న పని అయితే వెంటనే అయిపోయేది. మరి ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వన్ డేలో క్లియర్ చేసేవాళ్ళం. ఆ విధంగా కాకుండా మా అంతా వచ్చిన వాళ్ళకి తల్లి పిల్లల చంటి పిల్లలతో వచ్చిన వాళ్ళకి వేరేగా ఒక సపరేట్ రూమ్ ఫీడింగ్ రూమ్ అని, అలాగే వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళకి వాటర్ ఇవ్వడం, కూర్చుని పెట్టడం, వాళ్ళకి దరఖాస్తు ఇవ్వడానికి నింపడానికి ఒక జూనియర్ అసిస్టెంట్ ఒక అతను ఉంటారు. వాళ్ళు వచ్చే పని ఏంటనేది వాళ్ళు తెలుసుకొని ఆ పని మేము చక్కగా చేసి పెట్టేవాళ్ళం. అంతేకాకుండా మా యొక్క రికార్డ్ రూమ్స్ అన్నీ నీట్గా చేసి ISO ఆడిట్కి వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన విధంగా 46 కాలమ్స్ మేము క్లియర్ చేసి చూపించి అవన్నీ చూసి వాళ్ళ సెకండ్ ఆడిట్, ఫస్ట్ ఆడిట్ 2 అయిన తర్వాత కేరళ కూడా మమ్మల్ని అందరం తీసుకెళ్ళి అక్కడ ఏ విధంగా ఉన్నారు వాళ్ళ యొక్క జీవన విధానం, అలాగే మన ఆంధ్రాలో మన పరిస్థితి, మన జీవన విధానం తెలుసుకొని మేము 2 మెరుగ్గా చేసిన తర్వాత ఈ విధంగా వాళ్ళు సాటిస్ఫై అయ్యి సర్టిఫికేట్ ఇచ్చి ఉన్నారు సార్. గతంలో మా పంచాయతీలన్నీ కూడా రికార్డులు ఎక్కడ పడితే అక్కడ ఉండేవి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అన్నిటి కూడా ఒక బార్ కోడింగ్ ఇచ్చాము. దాని ప్రకారం ప్రజలకి
అత్యున్నత స్థితిలో మేము సర్టిఫికేట్లు అందించడానికి దగ్గరైపోయాం అన్నమాట. ఈ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ తాలూకా సర్వీసెస్ మా గ్రామ పంచాయతీలు ఇవ్వడానికి మేము గత సంవత్సరం కాలముగా ఈ తాలూకా టార్గెట్ అచీవ్ చేయడానికి అయితే ప్రయత్నం చేశాం సార్. దాంట్లో మేమైతే సక్సెస్ అయ్యామని తెలియజేస్తున్నాము. గతంలో కంటే ఇప్పుడు మెరుగైన పాలన మన ఐఎస్ఓ సాధన వల్ల వచ్చింది. ముఖ్యంగా రికార్డుల నిర్వహణను, ప్రజలు వచ్చిన వారికి ఫెసిలిటీస్లోను కేరళ ప్రతి ఒక్క పంచాయతీ ఐఎస్ఓ అయింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్క పంచాయతీ ఐఎస్ఓ అయితేనే చాలా బాగుంటుంది. రికార్డుల నిర్వహణలో కూడా ఏదైనా ఒక వ్యక్తి వస్తే తనకు ఏదైనా ఇప్పుడు మన లోపాలేంటి, మీరు తొందరగా ఇవ్వడం లేదా, ఈ ఫెసిలిటీ చేయలేదు, ఇది లేదు, ఇంకా ఇది చేసుకుంటే ఆఫీస్ అభివృద్ధి అవుతుంది, అలాంటి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది ప్రతి సిటిజన్ నుంచి. ఒక్క మన ఆఫీస్లో ఉండే విషయాలే కాకుండా వాళ్ళ నుంచి కూడా చేసుకొని దానికి కూడా చర్చలు తీసుకొని ఏం చేయాలి అనేది తీసుకోవడం జరిగింది. దానివల్ల మేము ఇంప్రూవ్ అవ్వగలుగుతున్నాము. అది చాలా సంతోషంగా ఉంది. గ్రామ పంచాయతీల్లోని పారిశుద్ధ్యము, త్రాగునీటి వసతి, ఎల్ఈడి లైట్స్ నిర్వహణతో పాటు పౌర సేవలు అని ఉంటుంది సార్. ఈ పారిశుద్ధ్యం కూడా నిర్వహణ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్న విషయం సార్. ఇవన్నిటిని సాధించడంతో పాటు పౌర సేవలు జనానికి, ప్రజలకి ఏవైతే మేము ఇవ్వాలనుకుంటున్నామో సాధారణంగా ఇచ్చే కంటే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన పౌర సేవలు ఇచ్చి ప్రతిదానికి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ తక్షణ క్షణాల్లో ఇచ్చినట్టయితే ప్రజల నుంచి వారి యొక్క స్పందన, ప్రజలకు మేము ఇచ్చిన సేవలు మాకు ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామ పంచాయతీలు కూడా కృషి చేస్తే మన రాష్ట్రం అనేది దేశంలో ముందంజలో ఉండడానికి అవకాశం ఉంటుంది సార్. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలు కూడా ఐఎస్ఓ సర్టిఫికేట్ సాధించే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి సేవలు అందే విధంగా కూడా పంచాయతీరాజ్ శాఖ తగిన ప్రణాళిక రూపొందిస్తుంది. అందులో భాగంగానే సిబ్బందికి అన్ని రకాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ తాడేపల్లి నుంచి కెమెరామెన్ శేషుబాబుతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్. అక్రమాస్తుల వ్యవహారంలో జగన్ కంపెనీలో లంచాల కింద పెట్టిన వాటాల విక్రయ సొమ్ము దాల్మియా సిమెంట్స్ కు అందలేదని తెలంగాణ కోర్టుకు సీబీఐ నివేదించింది. ఆ డబ్బంతా జగన్ ఖాతాకే వెళ్లిందని తెలిపింది. వాటాల విక్రయ సొమ్మును దాల్మియా రికార్డులో ఎక్కడా చూపలేదని స్పష్టం చేసింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ దాల్మియా సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. జస్టిస్ కె సుజన విచారణ చేపట్టారు. అక్రమాస్తుల వ్యవహారంలో జగన్ కంపెనీలో లంచాల కింద పెట్టిన వాటాలను విక్రయించడం ద్వారా వచ్చిన 146 కోట్ల రూపాయలు దాల్మియా సిమెంట్స్ కు అందలేదని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. ఆ మొత్తం జగన్ కి వెళ్లిందని స్పష్టం చేసింది. భారతీ సిమెంట్స్ లో దాల్మియా వాటాలను విక్రయించడం ద్వారా 146 కోట్ల 58 లక్షలు రాగా పన్ను మొత్తం పోను 139 కోట్లు దాల్మియాకు కాకుండా వివిధ రూపాల్లో జగన్ కి వెళ్లిందని సీబీఐ పేర్కొంది. జగన్ కు చెందిన భారతీ సిమెంట్స్ లో లాభాలను ఆశించి పెట్టుబడి పెడితే వాటాలు విక్రయించిన సొమ్మును దాల్మియా రికార్డుల్లో చూపాలని, అయితే ఎక్కడా ఆ సొమ్ము కనిపించట్లేదని సీబీఐ తెలిపింది. సీబీఐ ప్రత్యేక న్యాయవాది శ్రీనివాస్ కపాటియా వాదనలు వినిపిస్తూ ఆదాయపు పన్ను విభాగం స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ ద్వారా జేఆర్ ఖాతాలోకి సొమ్ము వెళ్లినట్లు తేలిందని కోర్టుకు తెలిపారు. ఇందులో 3,500 టన్నులు అందాయంటే 35 కోట్లు అందాయని కోడ్ భాషలో వెల్లడించారని వివరించారు. కడప జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నం, నవాపేట గ్రామాల్లో 407.05 హెక్టార్ల లీజును అక్రమ పద్ధతుల్లో అప్పటి ప్రభుత్వం దాల్మియా సిమెంట్స్ కు కట్టబెట్టిందని చెప్పారు. ఇందుకు ప్రతిఫలంగా దాల్మియా సిమెంట్స్ జగన్ కంపెనీలో 95 కోట్లు పెట్టుబడి పెట్టిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 1997లో జయా మినరల్స్ సోనప్రాయ నిక్షేపాల కోసం ప్రాస్పెక్టింగ్ లీజు దరఖాస్తు చేసిందని తెలిపారు. దరఖాస్తులో పేర్కొన్న చిరునామాలో కంపెనీ లేదన్న కారణంగా దాన్ని పక్కన పెట్టారని గుర్తు చేశారు. 2004లో జయా మినరల్స్ ను సజ్జల దివాకర్ రెడ్డికి చెందిన ఈశ్వరి సిమెంట్స్ స్వాధీనం చేసుకుంటూ ఒప్పందం కుదుర్చుకుందని న్యాయవాది శ్రీనివాస్ కపాటియా తెలిపారు. ఆ వెంటనే దాల్మియా సిమెంట్స్ జగన్ కు చెందిన రఘురామ్ సిమెంట్స్ లో 110 కోట్ల వాటా విలువతో 20 కోట్లు పెట్టుబడి పెట్టిందని వెల్లడించారు. మైనింగ్ లీజు జీవో జారీ కాగానే వాటా విలువ 1,440 రూపాయలతో కొనుగోలు చేసి 75 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. క్విడ్ ప్రోకో జరిగిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఈశ్వర్ సిమెంట్స్ వాటాలన్నింటినీ దాల్మియా కొనుగోలు చేయడం ద్వారా అందులో విలీనమైందంటున్నారని వివరించారు. ఈశ్వర్ సిమెంట్స్ కు చెల్లించిన సొమ్ము తిరిగి దాల్మియాకే వెళ్లిందని బ్యాంక్ అధికారి వాంగ్మూలంలో వెల్లడైందని తెలిపారు. పెట్టుబడులతో పాటు లీజుల మంజూరులో అక్రమాలు జరిగాయని, ఇవన్నీ విచారణలో తేలాల్సి ఉందన్నారు. అందువల్ల పిటిషన్ను కొట్టేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ తరపు వాదనల నిమిత్తం విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు. గుంటూరు జిల్లా అనగానే పత్తి, మిరప, పొగాకు లాంటి వాణిజ్య పంటలు గుర్తొస్తాయి. ఈ పరిస్థితిని మార్చి జిల్లాలో ఉద్యాన పంటల సాగు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఇందుకోసం వీబీజీ రామ్జీ పథకాన్ని వారధిగా మార్చుకుంది. ఉపాధి నుంచి ఉద్యానం వరకు పథకాన్ని విస్తరించి రైతులు ఆర్థిక సిరి పెంచేలా కృషి చేస్తోంది. ఇంతకీ వీబీజీ రామ్జీతో ఉద్యాన విప్లవం ఎలా సాధ్యం?
రైతులకు ప్రోత్సాహకాలు ఎలా ఉంటాయనే వివరాలు ఇప్పుడు చూద్దాం. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అమలులోనూ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. వీబీజీ రామ్జీ ద్వారా కేవలం ఉపాధి కల్పించడమే కాదు, ఉద్యాన సాగుకు ఊపిరి పోస్తోంది. పంట మార్పిడికి ప్రాధాన్యమిస్తూనే ఉద్యాన పంటల సాగుకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. గుంటూరు జిల్లాలో వరి, పత్తి, మిరప లాంటి పంటలకు ప్రత్యామ్నాయంగా పూలు, పండ్ల తోటలను ప్రోత్సహించేందుకు ఆర్థిక సాయం అందిస్తోంది. గ్రామీణ ప్రాంత రైతులకు ఉపాధి కల్పించడంతో పాటు స్థిరమైన అదనపు ఆదాయం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఉపాధి నిధులతో అనుసంధానించారు. ఎస్సీ, ఎస్టీలు, అటవీ హక్కుల చట్టం కింద లబ్ధి పొందిన కుటుంబాలకు ఈ పథకంలో తొలి ప్రాధాన్యమిస్తారు. అనంతరం చిన్న, సన్నకారు రైతులను ఎంపిక చేస్తారు. మొక్కల పెంపకానికి అవసరమైన ఆర్థిక అండ అందిస్తారు. మామిడి, జీడి, బత్తాయి, నిమ్మ, జామ, సపోటా, దానిమ్మ, సీతాఫలం, అవకాడో, అంజీర్, పనస, డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ఊతమిస్తారు. గులాబీ, మల్లెపూల తోటలకు కూడా సహాయమిస్తారు. ఒక రైతుకు గరిష్టంగా 2 హెక్టార్ల వరకు రాయితీ వర్తింపజేస్తున్నారు. మామిడి తోటకు 50,000, జామ తోటకు 80,000, బత్తాయి తోటకు 50,000, దానిమ్మకు 30,000, అవకాడోకు 50,000 చొప్పున సబ్సిడీ ఇస్తారు. వీబీజీ రామ్జీ పథకం ద్వారా పేద రైతులకు 3 ఏళ్ల పాటు ఉచిత ఆర్థిక సాయం అందుతుంది. ఒక్కో రైతు 4 లక్షల దాకా సాయం పొందే అవకాశం ఉంది. బిందు సేద్యం పరికరాలు అందిస్తారు. వీబీజీ రామ్జీ ప్రోగ్రాం చేస్తున్నారు. అది డోమా అంటే డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ద్వారా అది ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారండి. వాళ్ళు 5 ఎకరాలు ఉన్న రైతులకి వాళ్ళు సబ్సిడీ ఇవ్వటం జరుగుతూ ఉంది. మనం కూడా ఏం చేస్తున్నామంటే ఉద్యాన శాఖ ద్వారా ఈవెన్ ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మనకున్న లిమిటేషన్ బట్టి 10 ఎకరాల వరకు మనం ఆ రైతులకి కొత్తగా తోటలు వేసుకునే వాళ్ళకి రాయితీ ఇవ్వచ్చు. కాబట్టి దాంట్లో మనం చేస్తూనే చిన్న సన్నకారు రైతులు కూడా వాళ్ళు మనకంటే కూడా ఎక్కువ సబ్సిడీ ఇస్తున్నారు. కాబట్టి దాని ద్వారా కూడా మన సిబ్బంది, వారి సిబ్బంది కూడా డోమా పీడీ గారి సహకారంతో ఆ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నామండి. ఏదైతే రైతులకి లాభదాయకంగా ఉందో దానిలో భాగంగా ఉద్యాన పంటల ద్వారా అధిక ఆదాయం వస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఎక్కువ ప్రోత్సాహం ఇస్తుంది. కాబట్టి దాన్ని కూడా మనం పరిధిలోకి తీసుకోవడం జరుగుతుందండి. గుంటూరు జిల్లా తాడికొండ, దుగ్గిరాల, మంగళగిరి, కొల్లిపర మండలాల్లో 11,100 మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేలా చర్యలు చేపట్టారు. ఉద్యాన వెలుగులు నింపడంతో పాటు ఏడాది పొడవునా ఆదాయం వచ్చేలా మార్గం కల్పించడంతో రైతుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. మా తోటలో 2 ఎకరాల్లో జామ ఉంది, 2 ఎకరాల్లో రేగు ఉంది. 1000 మొక్కల దాకా శ్రీగంధం మొక్కలు ఉన్నాయి. మన రేగాయలకి మన 2 ఎకరాల మీద మనం ఎంత తేలిగేమైనా 3 లక్షలు 4 లక్షల దాకా అమ్మొచ్చు. మాకు ఇంట్లోకి ఖర్చులు బాను ఏదైనా మన కుటుంబానికి సరిపోను వస్తాయి. జామకాయల్లో కూడా 2 లక్షల దాకా వస్తాయి. మేము ఉద్యాన పంటలు అనే చెప్తున్నాము, పెట్టమని పెట్టారు. కాస్తే వస్తున్నాయి. ఇంకా వచ్చి వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేస్తే దానికి తగ్గట్టుగా ఏదన్నా మాకు ఫలితం చేసుకున్నందుకు ఇస్తే బాగుంటుంది. రైతన్నలకి మమ్మల్ని చూసి ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా తోటలో వేసుకుంటారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నీట్ ప్రశ్నపత్రం బహిర్గతం కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. లాతూర్కు చెందిన కోచింగ్ సెంటర్ యజమాని శివరాజ్ రఘునాథ్ మోటేగావ్కర్ను అధికారులు అరెస్ట్ చేశారు. ఎన్టీఏ ప్యానెల్ సభ్యుడైన పివి కులకర్ణికి 5 లక్షల రూపాయలు చెల్లించి రసాయన శాస్త్రం ప్రశ్నలను శివరాజ్ ముందుగానే సంపాదించినట్లు ప్రత్యేక న్యాయస్థానానికి దర్యాప్తు సంస్థ తెలిపింది. కులకర్ణి నిర్వహిస్తున్న ట్యూషన్ తరగతులకు నిందితుడు శివరాజ్ కుమారుడు హాజరయ్యేవాడని, అక్కడే ఈ ప్రశ్నలు చేరవేశారని అధికారులు వివరించారు. శివరాజ్ ఫోన్లో కెమిస్ట్రీకి చెందిన 132 ప్రశ్నలు ఉన్న 36 చిత్రాలను గుర్తించారు. అందులోని 111 ప్రశ్నలు లీక్ అయిన ప్రశ్నాపత్రంతో సరిపోలినట్లు పేర్కొన్నారు. నిందితుడు శివరాజ్ ఇచ్చిన 5 లక్షల నగదును సహా నిందితుల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నీట్ పేపర్ లీక్ కేసులో ఇప్పటి వరకు 13 మందిని సీబీఐ అరెస్ట్ చేసింది. హర్యానాలోని గురుగ్రామ్లో అమానవీయ ఘటన వెలుగు చూసింది. అజాగ్రత్తగా కారు నడిపి ఓ ప్రాణం తీయడమే కాకుండా ఆ మృతదేహాన్ని అనాథలా వదిలేసి వెళ్లిన మహిళ కాఠిన్యం ఉలిక్కిపడేలా చేసింది.
ఉత్తరప్రదేశ్కు చెందిన గుడ్డి అనే మహిళ గురుగ్రామ్లోని అన్సల్ వెర్సాలియా సొసైటీలో పనిమనిషిగా జీవనం సాగిస్తోంది. రోజువారీ పనులు ముగించుకొని తీవ్ర అలసటతో ఉన్న ఆమె భవనం కింది భాగంలోని పార్కింగ్ స్థలంలో నిద్రకు ఉపక్రమించింది. అదే సొసైటీలో నివసించే ఓ మహిళ తన తారు వాహనాన్ని పనిమనిషిపై నుంచి నిర్లక్ష్యంగా నడిపింది. గాయపడిన గుడ్డిని నిందితురాలు ఆసుపత్రికి తరలించింది. అయితే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కంగారు పడిన మహిళ కనికరం లేకుండా మృతదేహాన్ని తిరిగి తీసుకొచ్చి ప్రమాదం జరిగిన చోటే గుట్టు చప్పుడు కాకుండా వదిలేసి వెళ్లిపోయింది. ఈ దారుణం తెలుసుకున్న మృతురాలి బంధువులు, తోటి కార్మికులు తీవ్ర ఆగ్రహంతో నిందితురాలి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు నిఘా కెమెరాల దృశ్యాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పుణే రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు నిందితురాలి కుటుంబంపై అధికారులు కొరడా జులిపించారు. నిందితురాలు సియా గోయల్ కుటుంబానికి చెందిన సుగంధ ద్రవ్యాల దుకాణాన్ని మహారాష్ట్ర ఆహార ఔషధ నియంత్రణ అధికారులు మూసివేయించారు. పుణే నడిబొడ్డున ఉన్న ఈ దుకాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవటాన్ని గుర్తించి ఈ చర్యలు తీసుకున్నారు. కల్తీ అనుమానాలు, లేబలింగ్ సమస్యలతో 4000 కిలోల సరుకును జప్తు చేసి పరీక్షలకు తరలించారు. డ్రై ఫ్రూట్స్, పసుపు, నువ్వులు, సోయాబీన్ వంటి నమూనాలను సేకరించారు. వీటి విలువ 8.5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు కేతన్ హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరిలు రాజస్థాన్లోని ఖాటు శ్యామ్ దేవాలయంలో రహస్యంగా వివాసం చేసుకున్నారన్న వార్తల నేపథ్యంలో పోలీసులు ఆ ఆలయానికి వెళ్లి విచారణ చేపట్టారు. రహస్య వివాహానికి సంబంధించి ఆధారాల కోసం ఆరా తీయగా అక్కడ ఎలాంటి కెమెరా దృశ్యాలు లభించలేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం నిందితులిద్దరూ న్యాయస్థానం ఆదేశాలతో ఎర్రవాడ కారాగారంలోనే రిమాండ్లో ఉన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం చెత్తబుట్టలో పడిన వేళ దాడులు, ప్రతిదాడులు ఉధృతమయ్యాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా కీలక స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తూ ఉంటే ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా బహ్రెయిన్, కువైట్లోని అమెరికా బేస్లపై ప్రతీకార దాడులకు దిగింది. అత్యాధునిక అమెరికన్ MQ-9 డ్రోన్ను ధ్వంసం చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పరిసర ప్రాంతాలతో పాటు బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలు, స్పేస్ ప్రోగ్రాం ఉన్న సెమ్రాన్ ప్రావిన్స్పై యుఎస్ సెంట్రల్ కమాండ్ విరుచుకుపడింది. బందరబ్బాస్ సహా పలు ప్రాంతాల్లోని ఇరాన్ కమాండ్ సెంటర్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, డ్రోన్ కేంద్రాలపై భారీ దాడులు జరిగాయి. గ్రేటర్ టంబ్ ఐలాండ్లోని ఇరాన్ రక్షణ, క్రూయిజ్ క్షిపణి స్థావరాలపై 90 నిమిషాల పాటు దాడులు కొనసాగాయి. ఇరాన్పై నావికా దిగ్బంధనాన్ని పునరుద్ధరించిన వేళ కర్గ్ ఐలాండ్కి వెళ్తున్న బెల్మా ఆయిల్ ట్యాంకర్పై అమెరికా క్షిపణి దాడి చేసింది. సిస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్స్లో 7 ఇరాన్ సైనికులు మృతి చెందారు. యుద్ధం తిరిగి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్లో సుమారు 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అహ్వాజ్లోని షాహిద్ బఘాయ్ ఆసుపత్రి సమీపంలో బాంబులు పడటంతో ఆసుపత్రిని ఇరాన్ ఖాళీ చేయించింది. అటు అమెరికా దాడులకు ఇరాన్ గట్టిగా బదులిస్తోంది. బహ్రెయిన్, కువైట్లలోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. బహ్రెయిన్ వ్యాప్తంగా భారీ పేలుళ్లు సంభవించాయి. జోర్డాన్లోని అమెరికాకు చెందిన అజ్రక్ ఎయిర్ బేస్ను ఇరాన్ క్షిపణులు తాకాయి. యాండిమెష్క్లో అమెరికాకు చెందిన 250 కోట్ల విలువ చేసే MQ-9 రీపర్ డ్రోన్ను ఇరాన్ కూల్చివేసింది. అవసరమైతే మధ్యప్రాచ్యం నుంచి చమురు ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని రెవల్యూషనరీ గార్డ్స్ తేల్చి చెప్పింది. ఈ పరిణామాల మధ్య సౌదీ అరేబియాకు $1.96 బిలియన్ రక్షణ ప్యాకేజీని అమెరికా ఆమోదించింది. కువైట్లో కూడా ఆయుధాలు విక్రయించేందుకు సిద్ధమైంది. అమెరికా, ఇరాన్ యుద్ధం తీవ్రమైన వేళ హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల విషయంలో భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. హర్ముజ్ గుండా రాకపోకలు సాగించే నౌకల్లో భారతీయ నావికులను నియమించకూడదని సముద్రయాన నియంత్రణ సంస్థ DGMA స్పష్టం చేసింది.
తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఈ ఆదేశాలను అమలు చేయాలని నౌకల యజమానులు, నిర్వాహకులు, రిక్రూట్మెంట్ అండ్ ప్లేస్మెంట్ సర్వీస్ లైసెన్స్ సంస్థలకు నిర్దేశించింది. గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు దిగజారుతున్న వేళ భారతీయ నావికుల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీఎంఏ వివరించింది. పర్షియన్ గల్ఫ్, హర్ముజ్ జలసంధితో పాటు పరిసర ప్రాంత జలాల్లో నిఘాను పెంచాలని, నావిగేషనల్ హెచ్చరికలు, భద్రతా సలహాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఐఎస్పీఎస్ కోడ్ను కఠినంగా అమలు చేయాలని సూచించింది. కాగా అమెరికా ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఘర్షణలతో కూడిన హర్ముజ్ జలసంధిలో అనేక వాణిజ్య నౌకలు దాడులకు గురవుతున్నాయి. తాజాగా యుఏఈ నౌకలపై ఇరాన్ చేసిన దాడుల్లో 2 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. 2 చిన్నపిల్లలు, అమాయకపు భార్య, వీరికి తోడు తల్లి, అద్దె ఇంట్లో జీవనం. దానయ్య కూలీ చేసి డబ్బులు తెస్తేనే అందరి కడుపు నిండేది. కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటున్న దానయ్యను ఒకరి నిర్లక్ష్యం బలి తీసుకుంది. ఆ కుటుంబానికి దిక్కు లేకుండా చేసింది. కటిక పేదరికంతో అష్టకష్టాలు పడుతున్న దానయ్య కుటుంబం శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సూదికొండ ప్రాంతంలో ఉంటుంది. భార్య ద్రౌపది, 5 ఏళ్ల పెద్ద కుమారుడు అభి, 1 ఏడాదిన్నర వయసున్న చిన్న కుమారుడు అజిత్తో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. తల్లి కామమ్మ వృద్ధాప్యం కారణంగా దానయ్య వద్దే ఉంటుంది. గొర్రెలు మేపుకుంటూ కుటుంబాన్ని దానయ్య నెట్టుకొచ్చేవాడు. ఇటీవల మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కుమారుడు చేసిన యాక్సిడెంట్లో దానయ్య మృతి చెందాడు. అతడి కుటుంబం దిక్కులేనిదైంది. పిల్లల భవిష్యత్తును, తమ జీవితాలను అంధకారంలో నెట్టేశారని ఆదుకోవాలంటూ దానయ్య కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. గొర్రెలు కాసుకొని తెస్తే మేము తెలుస్తుంది. మా ఆయన చనిపోయినాడు, మా నాన్న బతుకుతాము. మాకు ఆధార్ కార్డు లేదు, మీ రేషన్ కార్డు లేదు, మీ ఇల్లు లేదు, వాకర్ లేదు. మా ఆయన చచ్చిపోయిన కంటే మాకు ఏటి లేదు. మా ఆయన చచ్చిపోయిన రోజు కూడా మా కూడా 10 రూపాయలు లేదు. తెలుగు బాగోలేదు, మాకు ఆ దిక్కు లేదు. మా ఆయన చనిపోయినాడు, మా నాన్న బతుకుతాము. ఇల్లు అది 3000 నెలలు కట్టాల. మా ఆయన చచ్చాని చూసుకున్నాడు. మా ఆయన చచ్చిపోతే మా నాన్న బతకాలి పిల్లలతో. చంద్రబాబు నాయుడు మాకు ఆదుకోవాలి. నా కొడుకు మంద నుంచి హాస్పిటల్ కాడికి మందులు కొనుక్కొని వస్తుంటే గుర్తించినారు. చనిపోయినాడు కొయ్యలేసి వాళ్ళ పిల్లడికి వాడు పట్టుకొని వెళ్ళిపోయినాడు. కారు ఎక్కించుకొని వెళ్ళిపోయి ఒక హాస్పిటల్ జాయిన్ చేసుకున్నాడు. నా బిడ్డకి అనాథ బిడ్డలని వదిలేసి నా బిడ్డ మందులు ఉన్నాడో ఇంట్లో ఉన్నాడో అనేసి మాకు అదొక ఆలోచన అయిపోయింది. మాకు తెలియదు. మాకు 10 గంటలకు తెలిసింది. ఆ 10 గంటలకు వెళ్ళగానే మేము హాస్పిటల్ కాడికి వెళ్తానికి నాకు పిల్లడు చెమ్మలా పడు అన్నాడు. మేము వెళ్ళి బాగా పెడితే మా కౌలు పెంచుతారు, ఎవరు వస్తారు, ఎవరు చేస్తారని మేము ఏడుస్తుంటే తిరిగిజమ్మ వచ్చి మాకు ఆదుకున్నది. సీఎం చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే తిరిగిజమ్మ మాకు ఆదుకున్నారు. అప్పలరాజు కొడుకు గుద్దాండు, వెళ్ళిపోయాడు. ఆడ అయ్యకి ఫోన్ చేసి ఆడు తెచ్చుకున్నాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. మాకు దిక్కు ముక్కు లేదు, మా కౌలు లేరు, మాకు దిక్కు లేదు. మా కౌలు తెస్తారు, మా కౌలు వస్తారు, మా కౌలు ఇల్లు అది కడతారు, మా కౌలు కూరన తెచ్చిస్తారు. అక్కడ ఏటు ఉన్నది అది ఆ పిల్లలు పెట్టుకుని అది ఏం చేయగలరు? రేషన్ కార్డు లేదు, ఇల్లు లేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అన్న క్యాంటీన్లో అన్నార్థుల ఆకలి తీర్చిస్తున్నాయి. రాజోలు, పి గన్నవరం, కాట్రేని కోన, కొత్తపేట గ్రామాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు స్థానికులకు అక్షయ పాత్రగా మారాయి. 5 రూపాయలకే ఉదయం అల్పాహారం, 5 రూపాయలకే కమ్మని భోజనంతో కడుపు నింపుతున్నాయి. పేదలు ఎంతో ఆనందంగా అన్న క్యాంటీన్ల వద్దకు వచ్చి సద్వినియోగం చేసుకుంటున్నారు. తక్కువ ధరకే నాణ్యమైన, రుచికరమైన భోజనం అందిస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పేదలందరికీ శుభ్రంగా భోజనం చేస్తున్నారు. 5 రూపాయల భోజనం చాలా పెరిగింది. సంఘాసులు రోజుకు కూర కర్రీ కూడా మారుతున్నారు. కావాల్సిన అన్ని చేస్తున్నారు, శుభ్రంగా చేస్తున్నారండి. చేసిన వర్కులు కూడా బాగా నీట్గా అన్ని బాగా చేస్తున్నారండి. అందరికీ ధన్యవాదాలు. ఇంకా అన్న క్యాంటీన్ మాకు పి గన్నవరంలో ఎక్కడికి దగ్గర అరేంజ్ చేశారండి. కొత్తగానే చాలా బాగున్నాయి. ఫ్యాన్లు కానీ, ఫర్నిచర్ కానీ, టేబుల్స్ కానీ
మరి వచ్చే వాళ్ళకి కూడా తినే వాళ్ళకి కూడా పరిశుభ్రంగా ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. మరి 5 రూపాయలకి ఈ రోజుల్లో భోజనం కలగడం చాలా గొప్ప. మరి గ్యాస్ కూడా లేదు ఈ టైంలో. అలాగే కిరాణా ఖర్చులు కూడా చాలా ఎక్కువ అయ్యాయి. మరి కొంచెం లేని వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు భోజనం కోసం. కానీ ఇది పెట్టిన తర్వాత చాలా మందికి కూడా ఈ గన్నవరం మండలంలో అందుబాటులో ఉన్నది. వ్యాపారవేత్తలు కానీ, మరి ఏదైనా వర్క్ చేసుకున్న వాళ్ళు కానీ, దూర ప్రాంతం నుంచి వచ్చేవారు కానీ, ఇది మెయిన్ పాయింట్లో ఉంది కాబట్టి వారు చక్కగా మధ్యాహ్నానికి ఆకలి తీర్చుకుని వెళ్తున్నారు. 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 5 రూపాయలకి 3 ఇడ్లీ వేస్తున్నారండి. సాంబార్ బాగా తిరిగి బాగా ఉంటుంది. అన్నకండి టిఫిన్, సాంబార్, పూరి చాలా బాగుంటుందండి. 5 రూపాయలు ఇచ్చి టిఫిన్ బాగుంటుంది. భోజనం కూడా అండి 5 రూపాయలు ఇచ్చి భోజనం బాగా చేస్తున్నారు. బాగా సాంబార్ భోజనం కూడా చాలా బాగుంటుంది. చిన్న కష్టానికి కుంగిపోతున్న రోజులివి. కానీ ఆ చిన్నారి పుట్టుకతోనే వచ్చిన వైకల్యానికి భయపడలేదు. చిరునవ్వుతోనే ఎదురు నిలిచింది. కదలని స్థితిలో చేయి ఉన్న ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ముందడుగు వేసింది. అలలపై దూసుకువెళ్తూ పతకాలు కొల్లగొడుతోంది. వైకల్యం శరీరానికి కానీ సంకల్పానికి కాదని నిరూపిస్తోంది. తనే విజయవాడకు చెందిన పారా స్విమ్మర్ నూతంగి పర్ణిక. ఆ చిన్నారి స్ఫూర్తిదాయక ప్రయాణంపై ప్రత్యేక కథనం. స్విమ్మింగ్ పూల్లో చేప పిల్లల్లా దూసుకెళ్తూ సత్తా చాటుతున్న ఈ చిన్నారి పేరు నూతంగి పర్ణిక. మనసుంటే మార్గం ఉంటుంది అన్న మాటకు ఉదాహరణలా నిలుస్తోంది. కుడిచేయి కదలని పరిస్థితి, ఎన్నో ఇబ్బందులు, శస్త్రచికిత్సలు జరిగినా గుండె నిబ్బరం కోల్పోలేదు. తల్లిదండ్రులు చాణక్య, మాధవి, గురువుల ప్రోత్సాహంతో స్విమ్మింగ్ పూల్లో అద్భుతాలు సృష్టిస్తోంది. శారీరక లోపాన్ని శాపంగా కాకుండా గెలుపునకు మెట్లుగా మలుచుకుంది. పట్టుదలతో సాధన చేస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించి ఆదర్శంగా నిలుస్తోంది. ఈ నెలలో బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శన చేసి 3 బంగారు పతకాలు సాధించింది. వ్యక్తిగత ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది. పర్ణిక కుడి చేతికి చలనం లేకపోవడంతో వైద్యుల సూచనతో తల్లిదండ్రులు స్విమ్మింగ్ నేర్పించాలనుకున్నారు. 2 ఏళ్ల కిందట కోచ్ లక్ష్మణరావు వద్ద ఈత నేర్చుకోవడం ప్రారంభించింది. కోచ్ ఆమెలోని ప్రతిభను గుర్తించి మరింత సానబెట్టారు. పోటీలకు వెళ్లేలా తీర్చిదిద్దారు. పట్టుదలకు క్రమశిక్షణ తోడైతే విజయం దాసోహమవుతుందని పర్ణిక నిరూపిస్తోంది. నాకు స్విమ్మింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. హ్యాండ్ బాగొచ్చు చిన్నప్పటి నుండి. 2 years బ్యాక్ సర్జరీ అయింది. డాక్టర్ రికమెండ్ చేశారు స్విమ్మింగ్ లో జాయిన్ అవ్వమని. లక్ష్మణ్ సార్ స్టేట్ లెవెల్స్ లో ఏడూరులో పార్టిసిపేట్ చేయించారు. ఈ ఇయర్ కాకినాడలో జరిగిన స్టేట్ లో 3 ట్రోఫీస్ గోల్డ్ వచ్చినాయి. నేషనల్స్ బెంగళూరులో జరిగినాయి. 3 గోల్డ్ ఆంధ్రప్రదేశ్ తరఫున రిలేలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక బ్రాంజ్ వచ్చింది టీమ్ కి. ఏలూరులో మొన్న జరిగిన స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ లో గోల్డ్, ఒక సిల్వర్ వచ్చింది. ఇయర్ లాస్ట్ మంత్ లో జరిగింది కాకినాడలో స్టేట్ మీట్. మళ్ళీ అక్కడ 3 గోల్డ్ ట్రాఫీస్ వచ్చినాయి. ఈ మంత్ లో బెంగళూరు వెళ్ళాను. నేషనల్ లెవెల్లో ఇండివిజువల్ ఛాంపియన్షిప్ అని చెప్పి ఒక పెద్ద ట్రాఫీ కూడా ఇచ్చారు. ఇంటర్నేషనల్స్ లో ఇంకొన్ని మెడల్స్ తెచ్చుకోవాలనేదే నా గోల్. మొదట్లో కష్టమనిపించినా సాధనతోనే స్విమ్మింగ్ పూల్లో రాణించగలుగుతున్నానని పర్ణిక తెలిపింది. తన విజయం వెనుక తల్లిదండ్రులు, ప్రభుత్వ ప్రోత్సాహం ఉందని చెప్పింది. ఇలా కాంపిటీషన్స్ కి వస్తాను అని నేను అనుకోలేదు. కోచెస్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ గానీ, వైస్ ప్రిన్సిపల్ మేడం కానీ పర్మిషన్స్ ఇచ్చి సపోర్ట్ చేశారు. పీటీ సార్స్ కూడా కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేయించేవారు స్కూల్లో. మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ గారు కూడా బాగా హెల్ప్ చేశారు. స్టేట్ స్పోర్ట్స్ సెక్రటరీ రామస్వామి సార్ కూడా బాగా హెల్ప్ చేసి సపోర్ట్ చేశారు. ఫస్ట్ లో అందరూ నీ చేయికేమైంది అని మాత్రం అడిగారు. ఇప్పుడు నువ్వు నేషనల్స్ లో మెడల్ కొట్టావు కదా అని అడుగుతున్నారు. ఫస్ట్ లో స్విమ్మింగ్ చేసినప్పుడు హ్యాండ్ పెయిన్ వచ్చేది, తర్వాత అలవాటు అయిపోయింది. కుమార్తె జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తుందని ఊహించలేదంటూ పర్ణిక తల్లిదండ్రులు ఉప్పొంగిపోతున్నారు. కేవలం 40 నిమిషాల్లోనే 1.5 కిలోమీటర్ల దూరం ఈత కొట్టి ఆశ్చర్యపరిచిందని మురిసిపోతున్నారు.
మా పాప ఎప్స్పాల్సీ కండిషన్ తో పుట్టిందండి, బర్త్ ఇంజరీ. తన నుంచి ఏదో ఒక యాక్టివిటీస్ లో ఇంక్లూడ్ చేసి ఉంచాము. స్కూల్ కూడా బాగా సపోర్ట్ చేసింది. సిద్ధార్థ స్కూల్లో బాస్కెట్ బాల్ ఆడింది, జిమ్నాస్టిక్స్ కి వెళ్ళింది. తర్వాత 2 years బ్యాక్ సర్జరీ చేయించిన తర్వాత స్విమ్మింగ్ అయితే ఇంకా బాగుంటుందని చెప్పి స్విమ్మింగ్ కి తీసుకొచ్చాము. సమ్మర్ క్యాంప్ లో జాయిన్ చేశాము. వాళ్ళ కోచ్ పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకొని లక్ష్మణ్ సార్ బాగా ఎంకరేజ్ చేశారు. కాంపిటీషన్స్ కి ప్రిపేర్ చేసి ఎక్కువ టైం కేటాయించారు. ఫ్రీ ఆఫ్ కోచింగ్ అండి. పాప ఇంకా ఇంటర్నేషనల్ మెడల్స్ తీసుకురావాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. పుట్టినప్పుడు తనకి అసలు ఇలాంటి ఒక కండిషన్ ఉంటుందని కూడా తెలియదు. తన రైట్ హ్యాండ్స్ లో సరిగ్గా మూవ్మెంట్స్ లేవు. ఎప్స్పాల్సీ కండిషన్ అంటారు దీన్ని. రైట్ హ్యాండ్స్ లో మూవ్మెంట్స్ తక్కువ ఉంటాయి అన్నారు. సరే, చిన్నప్పటి నుంచే తను ఫిజియోథెరపీస్ అవి చేపించాము. చాలా ధైర్యంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి తను ధైర్యవంతురాలు. ఆక్వాడేగుల్స్ వాళ్ళు కండక్ట్ చేసిన కృష్ణా రివర్ ని 1.5 kilometers ని 40 minutes లో క్రాస్ చేసింది. చాలా కాన్ఫిడెన్స్ అప్పుడే బిల్డ్ అయింది తనకి. పర్ణిక ఈత నేర్చుకోవడానికి వచ్చిన తొలి రోజుల్లోనే ఆమెలోని ప్రతిభను గుర్తించానని కోచ్ లక్ష్మణ్ తెలిపారు. ప్రస్తుతం సబ్ జూనియర్ విభాగంలో ఉన్న పర్ణికకు మెరుగైన శిక్షణ అందించి భవిష్యత్తులో అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తన కాంపిటీషన్స్కి ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పి నేను ఒకసారి ఆలోచించాను అనమాట. పేరెంట్స్తో నేను మాట్లాడాను. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పుషింగ్తో కమిషనర్ గారు, స్పోర్ట్స్ ఇన్ఛార్జి, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్, అధికారులు అందరు పుషింగ్స్తో మేము ఆ పాపని ఇవాళ నేషనల్స్లో మెల్లగొడతాం అనేది జరిగిందనమాట. ఛాలెంజ్డ్ పర్సన్ ఛాలెంజ్గా తీసుకొని మెల్లగొడతాం అనేది మట్టికి అది చాలా ఛాలెంజ్గా మేము గర్విస్తున్నాము. డిస్ట్రిక్ట్ మీట్ నార్మల్ కేటగిరీ అండి. తిని పారా స్విమ్మర్ అయి ఉండి నార్మల్ కేటగిరీలో మెడల్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది. మళ్ళీ అది నార్మల్ థింగ్ కాదు. ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్కి ఇంకా మెడల్స్ కొడతారు. స్టేట్ నేషనల్ లెవెలే కాదు, ఈవెన్ ఒలింపిక్స్ కూడా సెలెక్ట్ అవుతారండి. శారీరక లోపాన్ని సవాలుగా స్వీకరించి జాతీయ స్థాయిలో స్వర్ణ పతకాలతో మెరిసింది నూతంగి పర్ణిక. చేతిలో బలం లేకపోయినా మనసులోని అచంచలమైన ఆత్మవిశ్వాసంతో విజయ తీరాల వైపు అడుగులు వేస్తోంది. ప్రతికూల పరిస్థితులు ఎంతటి వారినైనా వెనక్కి లాగొచ్చు, కానీ మనసులో బలమైన సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటూ ఈ చిన్నారి నిరూపిస్తుంది. కెమెరా పర్సన్ నరేష్తో సత్యవేణి, ఈటీవీ న్యూస్, విజయవాడ. హైదరాబాద్లో మాదక ద్రవ్యాలపై హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. 3 అరెస్ట్ చేసి మంగళహాట్ పోలీసులకు అప్పగించారు. పురాణాపూల్ ప్రాంతంలో మొత్తం 7 మాదక ద్రవ్యాల కొనుగోలు కోసం వచ్చారని గుర్తించిన పోలీసులు దాడులు నిర్వహించారు. 3 అదుపులోకి తీసుకోగా మరో 4 అక్కడి నుంచి పరారయ్యారు. పట్టుబడ్డ నిందితుల వద్ద నుంచి 24 గ్రాముల హ్యాష్ ఆయిల్ చాక్లెట్లు, 22 గ్రాముల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన 3 వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం గాజులగూడెంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ కుమారుడు 2,70,00,000 తీసుకుని కన్నతల్లిని ఇంట్లో నుంచి గెంటేశాడు. కోమటిరెడ్డి దేవిరెడ్డి, సుశీలమ్మ దంపతులకు 22 ఎకరాల పొలం వంశపారపరంగా వచ్చింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 50 ఏళ్ల క్రితం దేవిరెడ్డి మృతి చెందగా కుమారులకు 6.5 ఎకరాల చొప్పున పంచింది. మిగిలిన 2 ఎకరాలను విక్రయించి 2,70,00,000 చిన్న కుమారుడు నరసింహారెడ్డికి అప్పగించారు. ఆరోగ్యం బాగాలేక డబ్బు తిరిగివ్వాలని తల్లి సుశీలమ్మ కోరగా అతడు ఇంట్లో నుంచి గెంటేశాడు. దీంతో నెలపాటు దాబాపైనే బ్రెడ్ ముక్కలు తింటూ తలదాచుకుంటోంది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ఆదేశాల మేరకు కుమారుడిపై చీటింగ్ కేసు నమోదైంది. న్యాయం చేయాలని తల్లి సుశీలమ్మ వేడుకుంటోంది. నేను ఒక్కనాడు అందుకెళ్ళి ₹1 కూడా తీయలేను నాయన. అన్నీ వాడే తీసుకొని వాడే పెట్టుకొని 2 ఏళ్ళు రండి. నేను పిల్లలకి ఏమన్నా ఇచ్చుకుంటే నా పానం మంచిగా లేదు కానీ నేను కూడా ఏమన్నా ఖర్చు పెట్టుకుంటా అంటే ₹1 కూడా ఇస్తలేడు నాయన. అందుకెళ్ళి ఇంట్లోకెళ్ళి కొట్టిండు. ఎట్లా నువ్వు చేసిండు నేను నన్ను మోసము. ఏం చేసి నేను ఎవరికి చెప్పుకున్నా నీకే నాకెవ్వాలి. నేను ఒక్కదాన్ని తల్లి కొట్టినందుకు నన్ను ఇంత మోసం చేసి ఇట్లా చేసాను. నా పిల్లలు నాకు 2 ఎకరాల భూమి ఇవ్వమంటున్నా. లేకపోతే నేను 2 ఎకరాలు అమ్మి ఎన్ని పైసలు పెట్టినో అన్ని పైసలు ఇవ్వమని నేను వాళ్ళకి ఇచ్చిన ఆస్తి అడుగుతలేను, వాళ్ళకు ఉన్న భూమి అడుగుతలేను, నన్ను నడుపుమంట కూడా అడుగుతలేను. 50 ఏళ్ళకి వాళ్ళు అన్ని చేసుకుంటూ వచ్చిన ఇలా నన్ను గిట్లా చేసాను. ఇక ఇప్పుడు నా గతికి ఇట్లా చేసిండ్రు. ఆయన గుంజుకున్నాడు. ఒట్టిగా బట్టలు కూడా లేవు నాయన. పేమిల బట్టలతో వచ్చిన బట్టలు కూడా ఇంట్లోనే ఉన్నాయి. ఇంట్లోకి రానిస్తలేవు. ఇంకేం చేస్తే చెప్పు. ఎంతగా అవగాహన కల్పించినా సైబర్ మోసాలు మాత్రం కట్టడి కావటం లేదు. అక్రమార్జనకు అలవాటు పడ్డ కేటుగాళ్లు రోజుకో విధంగా తమదైన శైలిలో మోసాలకు పాల్పడుతున్నారు. ఏమాత్రం ఛాన్స్ దొరికినా అమాయకులను బురుడి కొట్టించి అందిన కాడికి దోచేస్తున్నారు.
ఎన్ని జాగ్రత్తలు వహించినప్పటికీ ఏదో చోట సైబర్ మోసాలు జరుగుతూ ఉండటం ఆందోళనకరంగా మారింది. తాజాగా ఇదే తరహాలో జరిగిన మోసం సైబర్ క్రైమ్లో సంచలనంగా మారింది. అసలేం జరిగింది? పోలీసులు ఆ కేసును ఎలా ఛేదించారు? సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతుందో దానివల్ల జరిగే మోసాలు అంతే వేగంగా పెరుగుతున్నాయి. ఇదే ఇప్పుడు సామాన్యుడిని ఆందోళనకు గురిచేస్తోంది. ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేని పరిస్థితి. నిజ నిర్ధారణకు సైతం కొన్నిసార్లు సమయం కూడా ఇవ్వకుండా అమాయకుల సెంటిమెంట్లతో సైబర్ నేరగాళ్లు ఆడుకుంటున్నారు. వీటిని పూర్తి స్థాయిలో కట్టడి చేయడం కష్టతరంగా మారుతోంది. అంతగా నేరగాళ్లు కొత్త దారుల్లో తమ దందాను కొనసాగిస్తున్నారు. మీ కుమారుడికి ప్రమాదం జరిగింది, వెంటనే డబ్బులు పంపించండి అంటూ ఓ ఫోన్. అవతల అమ్మా నేను ఐసీయూలో ఉన్నానంటూ కన్నపేగు గొంతు వినిపించింది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఏ తల్లైనా వెనక ముందు ఆలోచించదు. అదే ఆ తల్లి కూడా చేసింది. అడిగినప్పుడల్లా హాస్పిటల్ ఖర్చులంటూ డబ్బులు వేసింది. అదే ఆమె చేసిన తప్పైంది. కన్న కుమారుడి బాగోగులు నేరుగా చూద్దామని ఆస్పత్రికి వెళ్లి షాక్కు గురైంది. కారణం ఆ ఆస్పత్రిలో అసలు ఆమె కుమారుడే లేడు. అదంతా వాయిస్ మోడ్ ద్వారా సైబర్ నేరగాళ్ల ముఠా పన్నిన పన్నాగంగా తేలింది. ఇటీవల హైదరాబాద్లో సమావేశంలో ఉన్నానని ఓ ప్రముఖ కంపెనీ డైరెక్టర్ పేరుతో ఆ సంస్థకు చెందిన మరో ఉద్యోగికి నకిలీ సందేశాలు పంపి సైబర్ కేటుగాళ్లు 15 లక్షల రూపాయలు కొల్లగొట్టారు. తాను ప్రభుత్వ అధికారులతో అత్యంత ముఖ్యమైన సమావేశంలో ఉన్నానని, ఫోన్ కాల్స్ కు అందుబాటులో ఉండబోనని, అత్యవసరంగా తాను సూచించిన బ్యాంకు ఖాతాకు 15 లక్షలు బదిలీ చేయాలని ఆ సందేశంలో పేర్కొన్నారు. దీంతో నిజమేనని నమ్మిన ఆ ఉద్యోగి 15 లక్షల రూపాయలు బదిలీ చేశారు. కొద్దిసేపటికి ఆ సందేశాలు పంపింది సంస్థ డైరెక్టర్ కాదని, సైబర్ నేరగాళ్లు తమను మోసగించినట్లు అర్థమై పోలీసులను సంప్రదించారు. కానీ అప్పటికే పరిస్థితి చేజారింది. తాను సమావేశంలో ఉన్నానని, ఇతర ప్రాంతానికి రైలులో వెళ్తున్నానని, ప్రస్తుతం మాట్లాడడం కుదరదని సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపిస్తున్నారు. అత్యవసరంగా డబ్బులు సూచించిన ఖాతాలో జమ చేయాలంటూ బాగా పరిచయమున్న వ్యక్తుల మాదిరిగా నమ్మిస్తూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ రకంగా లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్ తో అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. యాక్సిడెంట్ అయిందండి, ఎవరో తెలియదు, హాస్పిటల్లో అడ్మిట్ చేసినాను, బ్లడ్ లేదు, 15 శాచెట్ల బెడ్లు కావాలా, ఆ బెడ్ కావాలంటే మీ నంబరే ఉంది ఇక్కడ, దయచేసి పంపించండి లేకపోతే దాన్ని చచ్చిపోతాడని చెప్పి మాట్లాడతారు. నాయన ఆ ఫోన్లో వేరే వాళ్ళ నంబర్లు కూడా ఉంటాయి చూడమని చెప్పండి. తొందరపడి డబ్బుగా పంపించొద్దు, 5 రూపాయలు కూడా పంపించొద్దు. అనేక రకాలుగా చీటింగ్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇటువంటి ఫోన్ కాల్స్కి స్పందించి డబ్బులు పంపించి అనవసరంగా మీ డబ్బుని సమయాన్ని వృధా చేసుకోవడం, మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. కాబట్టి దయచేసి ఇటువంటి ఫ్రాడ్ కాల్స్ని ఆన్సర్ చేయొద్దు. ప్రధానంగా ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలే సైబర్ ముఠాకు కీలక వేదికలు. వాటి ద్వారానే వారి దందా అంతా నడుస్తుంది. వాటి ద్వారా వచ్చే సందేశాలు, పరిచయాలను నమ్మి మోసపోవద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి సందేశాలు వస్తే అసలు అవి ఎవరు పంపారో 1-2 సార్లు చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫేస్బుక్ అకౌంట్ ఐడి, తర్వాత మిగతా ఐడి ఏమేమి ఉన్నాయో అన్నీ హ్యాక్ చేసేసి వాళ్ళకి మెసేజ్లు పంపిస్తే చాలామంది అది నిజం అనుకొని నమ్మి ఆ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ప్రూఫ్ లేకోకుండా మీరు ఎవరైనా మెసేజ్ వస్తేనో లేకపోతే వేరే వాళ్ళ అకౌంట్ని హ్యాక్ చేసి ఆ బొమ్మ గిమ్మ అదే ఉంటుంది, మెసేజ్ వస్తే, వాయిస్ మెసేజ్ వస్తే కూడా తొందరపడి ఇటువంటి దాంట్లకి దయచేసి పంపకండి. పంపితే మీ డబ్బులు గల్లంత అయిపోతాయి. మీరు ఎఫ్ఐఆర్ ఇస్తే ఆ పాటికే వాడు తినేస్తుంటాడు. పోలీసులు రికవరీ చేసేదానికి కూడా టైం పడుతుంది. సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో స్వీయ అప్రమత్తతే శ్రీరామరక్ష అని పోలీసులు, నిపుణులు చెబుతున్నారు. కెనడాలో దావాగ్ని బీభత్సం సృష్టిస్తోంది.
ఈ కార్చిచ్చు దాటికి ఒంటారియో ప్రావిన్స్లో రైల్వే కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. ఆర్మ్స్ట్రాంగ్ సమీపంలో రైల్వే సిబ్బంది భారీ మంటల మధ్య చిక్కుకున్న భయానక దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దట్టమైన పొగ, మంటల మధ్య రైలు సిబ్బంది చిక్కుకున్న విజువల్స్ ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాయి. ఒంటారియో పార్లమెంట్ సభ్యుడు సోల్ మామక్వా ఈ భయానక దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే అదృష్టవశాత్తు రైలు సిబ్బంది సురక్షితంగానే ఉన్నట్లు ఆయన ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సులభంగా మంటలంటుకునే ప్రమాదకరమైన రసాయనాలు, ద్రవ పదార్థాలతో ప్రయాణిస్తున్న 3 రైళ్లను అధికారులు అప్రమత్తమై ముందే నిలిపివేశారు. Yeah. Oh yeah, look over there.